హసీనా మొన్నటిదాకా బంగ్లాదేశ్ అధ్యక్షురాలి హోదాలో సకల గౌరవాలు పొందింది భారతదేశానికి వచ్చినప్పుడల్లా. ఇప్పుడు అదే హసీనా శరణార్థిగా పారిపోయి ఈ దేశానికి వచ్చి దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. జయశంకర్ విదేశాంగ మంత్రి ఆనాడు బాధ్యతాయుతంగా మంత్రి హోదాలో వెళ్ళి కలిశారు. ఇప్పుడు కూడా అదే హోదాలో గౌరవనీయంగానే వెళ్ళి కలిశారు. ఆమెతో మాట్లాడిన విషయాన్ని అధికారికంగా అందరికీ పంచుకున్నారు. అఖిలపక్ష సమావేశంలో అసాధారణ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవిని వీడి మన దేశానికి చేరుకున్న షేక్ హసీనా అక్కడే వరుస ఘటనలతో షాక్లో ఉన్నారని జయశంకర్ చెప్పారు. కోలుకోవడానికి ఆమె కొంత సమయం అవసరమని భావిస్తున్నామని, ఆ తర్వాత హసీనా భవిష్యత్ ఆలోచనలు ఏంటనేది తెలుసుకుంటామని చెప్పారు. నిన్న పార్లమెంట్ హౌస్లో నిర్వహించిన అఖిలపక్ష భేటీలో బంగ్లాదేశ్ పరిణామాలను కేంద్ర మంత్రి వివరించారు. బంగ్లాదేశ్లో 19,000 మంది భారతీయులు ఉన్నారు. వాళ్లలో 9,000 మంది విద్యార్థులే. పెద్ద మొత్తంలో విద్యార్థులు జూలైలోనే భారత్కి తిరిగి వచ్చేశారు. దౌత్యవేత్తల ద్వారా అక్కడున్న భారతీయులతో మాట్లాడుతున్నాం, మైనార్టీల పరిస్థితులను గమనిస్తున్నాం అని జయశంకర్ చెప్పుకొచ్చారు. అందరూ అటు పక్కన కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఇతర పార్టీల వాళ్ళందరితో కూడా కూర్చున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ షేక్ హసీనాని గద్దె దింపడం వెనక విదేశీ కుట్ర ఏమైనా ఉందని ప్రశ్నిస్తే జయశంకర్ దాన్ని పూర్తిగా తోసిపుచ్చలేము అని చెప్పారు. బంగ్లాదేశ్లో ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులను సునిశ్చితంగా గమనిస్తున్నామని బదులిచ్చారు. సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అనుసరించే వ్యూహం గురించి రాహుల్ అడిగారని తెలిసింది. సైన్యాధిపతి సూచనలతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత భారత్కు వచ్చేందుకు అనుమతి కోరుతూ షేక్ హసీనా విజ్ఞప్తి చేశారు. ఫ్లైట్ క్లియరెన్స్ కోసం బంగ్లాదేశ్ అధికారుల నుంచి అభ్యర్థన వచ్చింది. మానవతా చర్యలో భాగంగానే ఆమెకి భారత్లో ఆశ్రయం ఇచ్చామని చెప్పి జయశంకర్ చెప్పుకొచ్చారు.